ఇది మన లైట్ పతంగ్. సో లైట్ చూసారు కదా, చిన్న ఇది యాక్చువల్లీ కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సంక్రాంతికి ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ సీరియస్లీ ఐ లవ్డ్ ఇట్. నేను ఇక దూల్పేట పోయినప్పుడు ఇక జస్ట్ ఈడ తలిగిచ్చేసిన, యాక్చువల్లీ కన్నాల కానీ తలిగిచ్చేసిన, సో దట్ పతంగ్ మూమెంట్ ఎక్కడ ఎగ్జాక్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో రాత్రి చీకటి పడిపోయింది. అఫ్కోర్స్ ఫుల్ మూన్ డే. మనకి ఈ పతంగ్ని ఇప్పుడు మనం ఎగరేస్తాం. సో బేసికలీ దిస్ ఈస్ ద లైట్ పతంగ్, లైట్ పతంగ్. సో లైట్ పతంగ్. Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటివరకు మన దూల్పేట పతంగ్ షాపింగ్ అంటే కొన్ని దుకాణాలు కవర్ చేసినాయి. ఒక్కొక్కటి వస్తుంటుంది. అయితే నెక్స్ట్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో నా చేతిలో పతంగ్ ఉంది. సో ఇది నైట్ టైంలో యాక్చువల్లీ ఎల్లో చాలా ప్రిఫరబుల్. సో అందుకే ఎల్లో కలర్ తీసిన. అండ్ అట్ ద సేమ్ టైం లైట్ పతంగ్ అని చిన్నప్పటికి మస్తు వినేటోని. అయితే అసలు ఏంది కథ అంటే ఒక ల్యాంటర్న్ ఇచ్చారు. సో దీని లొకేషన్, ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. అయితే ఇదేంటి అంటే జస్ట్ మనము కీ చైన్ లాగా ఉంది. ఇదేంటి అంటే పతంగికి తగియొచ్చట. సో ఇక్కడ చిన్న బటన్ అయితే ఉంది, ఇక్కడ చూస్తారు కదా. సో ఈ బటన్ చూస్తే ఇది ఆన్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. సో దీన్ని మనము పతంగి తగియాలి. సో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏమన్నారంటే మేబీ సమ్వేర్ కొంచెం దూరమే తగియండి, కొంచెం ఎగిరేసినాక అన్నారు. కాకపోతే నాకు ఎందుకో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది యాక్చువల్గా. సో నాకేంది అంటే అది ఏందో తగిలిచ్చే కన్నా కొంచెం ముందే తగిలిచ్చేద్దాం. సో లైట్ ఆన్ చేసి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో రాత్రి చీకటి పడిపోయింది. అఫ్కోర్స్ ఫుల్ మూన్ డే. మనకి ఈ పతంగ్ని ఇప్పుడు మనం ఎగరేస్తాం. సో బేసికలీ దిస్ ఈస్ ద లైట్ పతంగ్, లైట్ పతంగ్. సో లైట్ పతంగ్ ఇది మనం ఎగరేద్దాం. సో పైనకి పోయినాక అసలు ఎగురుతుందా లేదా పతంగ్, ఒకవేళ ఎగరకపోతే ఏమేమి చేయొచ్చు, అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది వర్తా కాదా, 25 రూపీస్ అని అయితే మనకు చెప్పినుండే. సో సీరియస్లీ వీ కెన్ ట్రై దిస్. సో ఇప్పుడు మీదికైతే పోయి చూద్దాం. చలో రండి. సో బిఫోర్ స్టార్టింగ్ అంటే ఈ లైట్ని పైకి ఎగిరే లోపు మన పెద్ద లైట్ చూద్దాం. సో అక్కడ ఫుల్ మూన్ డే యాక్చువల్లీ. సో కొంచెం మనకు లైట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మన పతంగ్ కూడా రెడీ ఉంది. గాలి అయితే బాగానే పెడుతుంది. సో ఇక్కడనైతే చూడరు. యాక్చువల్లీ దోపౌండ్ పతంగ్ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే కొంచెం వెయిట్ లేపాలి కాబట్టి. సో ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదనేది తెలియదు, బట్ ఇట్స్ పుల్లింగ్ అవుట్. వెయిట్ అయితే కిందకి గుంచుతుంది డెఫినెట్లీ. ఎగురుతుంది పతంగ్ అయితే. అండ్ ఐ కెన్ సీ ద లైట్. అండ్ మనకి 8 పౌండ్ కన్నా కవర్ పతంగ్ల కన్నా 2 పౌండ్ పేపర్ పతంగ్ ఎగరేస్తున్నా. సో వెయిట్ కూడా పతంగ్ యాక్చువల్లీ మస్తు ఉంది. సో లైట్ చూస్తుంది కదా, మీకు కనిపిస్తుందా ఎర్ర సుక్క. సో బేసికలీ మనకి ఎల్లో పతంగ్ యాక్చువల్గా కనిపిస్తుంది నైట్ టైంలో. కాకపోతే ఆ లైట్తోని రెడ్గా ఉండేసరికి ఓకే పతంగ్ ఆడుంది అని మనకు తెలుస్తుంది. అండ్ ఇది జస్ట్ ఫర్ ఫన్. అంటే దీంతో పెయింట్స్లు వేస్తే వేయచ్చు, కాకపోతే ఎంతవరకు రిలయబుల్ అనేది నాకు తెలియదు. అండ్ ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే అది ఎంతసేపు ఆగుతుంది. పతంగ్ ఇప్పుడు కొంచెం విలాన్స్తా మాంజా విలాన్ చేసి నేను పతంగ్ ఏమంటారు దించేదాకా ఉంటుందా లేదా అనేది స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. గాలి హెవీగా వస్తుంది. దట్స్ అనదర్ గుడ్ థింగ్, నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో పతంగ్ అరే వా ఫుల్ కంట్రోల్ ఉంది. అండ్ లైట్ కూడా కొంచెం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఎక్కువ అయిపోయేసరికి ఇట్ ఈస్ గివింగ్ మీ ఆ లిటిల్ బిట్ పుషింగ్, కిందికి పుష్ చేస్తుంది. సో పతంగులలో ఇప్పటివరకు చాలా ఏదో ట్రై చేశాను, కానీ ఇది మాత్రం చాలా కొత్త అనమాట. సో యాక్చువల్లీ పతంగ్ అనిపిస్తలేదు, కాకపోతే ఆ లైట్ వల్ల నాకు తెలుస్తుంది అరే పతంగ్ ఆడుంది అంటే ఏ పొజిషన్లో వెతకాల్సిన అవసరం లేదు. సో ఆడుంది దగ్గర ఒక ఆదాకి పిలాంచిన బాగానే పైనకైతే ఉంది. పతంగ్ అయితే లేస్తుంది అండ్ లైట్ కూడా లేస్తుంది. సీరియస్లీ ఈసారి నేను పోయి ఒక 10-20 పట్టుకొచ్చేస్తాయి లైట్.
సో కనిపిస్తుందా కెమెరా అలా కనిపిస్తలేదో తెలియదు, బట్ పతంగ్ అయితే ఆడుతుంది. సీరియస్లీ ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ ప్రోడక్ట్ అయితే సీరియస్లీ వెరీ గుడ్. అండ్ ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే నేను లొకేషన్ కూడా పెట్టేస్తాను మీకు, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అండ్ షాప్ది ఫుల్ వీడియో కూడా పెట్టేస్తా. సో అదైతే చూడండి, మంచిగా ఉంది. ఇది కొత్తగా ఈసారి సంక్రాంతికి సంథింగ్ యూనిక్. పటాకీలలో యూనిక్ ఉంటుంది, బట్ పతంగులకు కూడా యూనిక్ ఉంటుంది. సో లాస్ట్ దించినాక మనకి దాని బ్యాటరీ లైఫ్ ఎంత, ఇంకోటి దాని చిన్న బ్యాటరీస్ ఉంటాయి, ఎక్కువసేపు కూడా నడవకపోవచ్చు. సో ఉన్నంతసేపు అట్లా మనం నడిపించాలి. అండ్ ఇది పిల్లలు కూడా నైట్ టైంలో ఎగరేస్తా అని సతాయించినా కానీ ఇక పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ అవసరం లేదు. అందరు ఇట్లా ఇవి కట్టుకొని ఎగరేస్తే అరే ఆడ పతంగ ఉందని తెలుస్తుంది. పెయింట్ చేయాలా, పెయింట్ చేస్తావు, గుంచుతావు. ఆల్మోస్ట్ నెత్తి మీద ఉంది పైన. అదేదో ఫ్లైట్ లాగా కనిపిస్తుంది. సో అదే చుక్క, యాక్చువల్లీ అదే మన పతంగ్. ఆపేసి. సో ఇది కథ. పతంగ్ అయితే ఓడరా నువ్వు పండుగ రాకముందు పతంగ్ ఎగురుస్తున్నా అని చాలామంది కూడా అంటారు. కాకపోతే బేసికల్లీ ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తున్నా. ఒక దూపౌండ్ పతంగి ఒక లైట్ కట్టేసి ఎగురుస్తున్నా. టార్చ్ లైట్ కాదు, ఒక చిన్న ల్యాంటర్న్, లైట్ వెయిట్ ల్యాంటర్న్. సీరియస్లీ చాలా బాగుంది. ఐఎమ్ లవింగ్ ఇట్. సో పతంగ్ యాక్చువల్లీ దూపౌండ్. మీరు దగ్గరకు వస్తున్న కొద్దీ చూడండి. యాక్చువల్లీ దూపౌండ్ మనకు నైట్ టైంలో మంచిగా కనిపించింది. ఇంకోటి ఎల్లో కలర్ కాబట్టి ఇది కనిపించాలి. కాకపోతే లైటే ఎక్కువ నాకు పని చేస్తుంది. లైట్ పని అయిపోతుంది. గబ్బిలాలు కూడా వస్తున్నాయి ఏం వాళ్ళు. సో ఇది మన లైట్ పతంగ్. సో లైట్ చూసారు కదా, చిన్న ఇది యాక్చువల్లీ కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సంక్రాంతికి ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ సీరియస్లీ ఐ లవ్డ్ ఇట్. నేను ఇక దూల్పేట పోయినప్పుడు జస్ట్ ఈడ తలిగిచ్చేసిన, యాక్చువల్లీ కన్నాల కానీ తలిగిచ్చేసిన, సో దట్ పతంగ్ మూమెంట్ ఎక్కడ ఎగ్జాక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ టేప్ పోయింది, యాక్చువల్లీ చినిగిపోతే నా స్టిక్కరే పెట్టేసిన. సో తెలుసు కదా, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. అండ్ పతంగ్ లవర్స్ దీనికోసం అన్న లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ మ్యాండేటరీ. చలో స్టే ట్యూన్, టాటా, బై బై. చలో మాది